హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సినిమా పేరు వచ్చేసి కోట్. సో మీరందరూ చాలా రివ్యూస్ చూసే ఉంటారు. కొంచెం లేట్ అయిందంటే అందరూ ప్రీమియర్ షో లైక్ 2 days బ్యాక్ కూడా ప్రీమియర్ వేసినారనమాట. సో ఆ ప్రీమియర్ షో దాని తర్వాత నిన్న రాత్రి ఒక ప్రీమియర్ షో వేసిండ్రు. సో యాక్చువల్గా మూవీ ఇవాళ రిలీజ్ అనమాట. 14th మార్చ్. సో 14th మార్చ్కి సినిమా రిలీజ్. అండ్ ఇవాళ అయితే నేను మార్నింగ్ షో పొద్దున వెళ్ళి సినిమా చూసి వచ్చిన అనమాట. సో దీంట్లో యాక్టర్స్ మీకు తెలుసు, లైక్ ప్రియదర్శి ఉన్నాడు, అండ్ మన శివాజీ ఉన్నాడు, అండ్ సాయి కుమార్ ఉన్నాడు, అండ్ చాలామంది ఉన్నారు, హర్షవర్ధన్ ఉన్నాడు. సో అంటే నేను చూస్తున్నాను అనమాట. సో ఉన్నారు చాలామంది. అండ్ ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ గైస్. నేనైతే సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాలి అని అంటే నేనైతే మన శివాజీ యాక్టింగ్ గురించి మాట్లాడతా. లైక్ హీరో తీసేయండి, ప్రియదర్శిని పక్కకు పెట్టండి, శివాజీ క్యారెక్టర్లో ఉన్న అదొక ఏమంటాం యాంగ్రీ కానివ్వండి, అది మొత్తం చాలా సూపర్గా అనిపించింది. లైక్ మధ్యలో ఇట్లా వస్తుంటాడు, లైక్ కోపం వచ్చినప్పుడల్లా ఒక డిఫరెంట్ శివాజీని చూసామన్నమాట. నాకు శివాజీ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ శివాజీ యాక్టింగ్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అదే లెవెల్లో యాక్టింగ్ చేసినారు గాయస్. లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ నేను చెప్తున్నా, ప్రియదర్శి అయితే టాప్ నాచ్. అంటే లైక్ ఆ సింపుల్గా లైక్ ఏమంటాము ఎక్కడ లైక్ హీరోయిజం లేకుండా సింపుల్గా స్టోరీ అట్లా తీసుకెళ్ళింది కాబట్టి ఇవన్నీ క్యారెక్టర్స్ అనేవి చాలా మంచిగా వచ్చినాయి అనమాట. సో హీరో కూడా హర్ష్ రోషన్ కూడా చాలా బాగా చేసింది, అండ్ హీరోయిన్ శ్రీదేవి కూడా చాలా బాగా చేసింది అనమాట. అండ్ ఓవరాల్ మొత్తం చెప్తున్నా యాక్టింగ్కి అయితే ఎవ్వరికి ఏం పేరు పెట్టని అవసరం లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ తీసుకొని చూసుకొని లైక్ పెట్టుకున్నారనే అనిపించింది నాకైతే. యాక్టింగ్ ఎక్కడ లేదు. అండ్ మ్యూజిక్ గైస్, యాక్టింగ్ ఇంకా మ్యూజిక్ రెండు సినిమాని ఇంకొక అంటే లైక్ ఒక మంచి లెవెల్ ఉన్న సినిమాని ఇంకొక మెట్టు పైకి ఎక్కింది అనమాట. సో ఫస్ట్ మ్యూజిక్ కూడా లైక్ ప్రతి ఒక్క దగ్గర లవ్ మ్యూజిక్, ఆ సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది, ప్రేమలో అనే సాంగ్. అండ్ అట్లా మ్యూజిక్ కూడా లైక్ శివాజీ వచ్చినప్పుడల్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ షేడ్ మ్యూజిక్ ఇవ్వడము. అండ్ ప్రతి ఒక్క దగ్గర బీజిఎం, బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కటి బాగుంది గైస్. అండ్ ప్రొడక్షన్ లెవెల్స్ కూడా టాప్ నాచే ఉన్నాయి. అంటే ఎక్కడ లైక్ ఏంద్రా ఇది అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. ప్రతి ఒక్క దగ్గర మంచిగా నీట్గా లైక్ ఎక్కడ ఎంత కావాలో అంత అయితే పెట్టినారు. అండ్ మెయిన్ ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేను సాయి కుమార్కి అయితే ఇస్తాను. సాయి కుమార్ కూడా లైక్ ఉన్న ఒక 10-15 minutes అయినా చిన్న ఇట్లా వచ్చిన అక్కడ మంచిగా అనిపించింది. లైక్ ఆ క్యారెక్టర్. సో అందరు మంచోళ్ళే, సినిమాలు అందరూ మంచోళ్ళే, కానీ ఏంటంటే ఆ నెగిటివ్ షేడ్ వస్తుంటుంది కదా, అదైతే మస్తు అనిపించింది. అండ్ ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే లైక్ ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా గైస్. సో మీ అందరికీ స్టోరీ తెలుసు ఏందో, లైక్ ఆ చిన్న లైక్ అతన్ని హీరోని లైక్ ఏమంటాము కేసెస్ వేసేసి, ఫేక్ కేసెస్ అన్నీ వేసేసి లైక్ లోపల వేసి వాళ్ళని ఎట్లా అంటే బయటికి వస్తాడా లేదా అనేది అయితే స్టోరీ. సో మీ అందరికీ ట్రైలర్ చూసినప్పుడే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది లైక్ ఎన్ని సెక్షన్లు వేసినారు ఏంది. అండ్ పాక్సో అనే కేసు కూడా వేసినారు. సో పాక్సో అంటే ఏంది, సో మీకు అంతా లైక్ ఏమంటాము ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లస్ సినిమా ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఉంటుంది. అండ్ నా పక్కన అంటే థియేటర్లో చూసిన అయితే ఎంజాయ్ చేసినారు గాయస్. అంటే నేను కూడా ఎంజాయ్ చేసిన, కానీ ఏంటంటే నేను కోర్ట్ రూమ్ డ్రామాస్ ఇవన్నీ చూసిన నార్మల్గా. లైక్ మీరు చూసే ఉంటారు కోర్ట్ రూమ్ డ్రామాస్, లైక్ హిందీలో జాలీ ఎల్ఎల్బి అని, జాలీ ఎల్ఎల్బి 2 అని. సో ఇట్లాంటి స్టోరీస్ కామనే. అంటే లైక్ ఒక మీకు మన వకీల్ సాబ్ కూడా తీసుకోండి, సేమ్. అంటే లైక్ ఇట్లాంటి స్టోరీస్లో వచ్చి కాపాడడం లైక్ కోర్ట్ రూమ్ డ్రామా మీకు తెలిసిందే. సో అట్లాంటి స్టోరీస్ నేను చూసిన, నాకు అంతా ఓకే అనిపించింది పర్సనల్గా నాకైతే. చాలామందికి ఏమంటాము నా చెప్తున్నా థియేటర్లో ఉన్న వాళ్ళు ఫుల్ అంటే లైక్ కనెక్ట్ అయిపోయినారు అనమాట సినిమాకి. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసినాక ఆ అమ్మాయి వాళ్ళు ఇట్లా వీడి మీద కేసు వేయగానే లైక్ అందరు కనెక్ట్ అయినారు. సో కనెక్ట్ అయ్యి ఇంకొక ఏమంటాము పెరిగిందనమాట సినిమా లెవెల్. సో ఇది మనకి స్టోరీ అండ్ ఇది మన రివ్యూ. సో రివ్యూ అయితే ఏదో మాట్లాడినా నేను చెప్పినా అంతే, కానీ లైక్ ఇది కూడా ఇట్లా వీడియో కూడా నేను ఫస్ట్ టైం పెడుతున్నా రివ్యూకి. సో మీకు కూడా ఎట్లా అనిపించిందో మీరు అయితే చెప్పండి. ఒకవేళ మీరు సినిమాకి పోకపోతే వెళ్ళండి, చూడండి, ఎంజాయ్. అంటే లైక్ మంచిగా ఫీల్ గుడ్ మూవీ అని అనాలా. లైక్ ఎక్కడ మీకు నెగిటివ్ అనిపించదు, ఎక్కడ మీకు డార్క్ అనిపించదు, మంచిగా నీట్ అండ్ క్లీన్ మంచి మూవీ అయితే మీరు చూసినట్టు యూ విల్ బీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ హిట్ 3 మూవీ టికెట్స్ కూడా తీసుకోండి. సో మీరు చెప్పిన సో నాని ఈ సినిమా బాగాలేకపోతే హిట్ 3కి రాకండి అని అన్నారు. ఈ సినిమా అఫ్కోర్స్ బాగుంది, అండ్ హిట్ 3 కూడా వెళ్ళండి. అండ్ ఇది గైస్ మన రివ్యూ. అండ్ ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఏం లేదు సినిమాలో, అంతా బాగానే ఉన్నది. అండ్ మేము ఇచ్చే రేటింగ్ అయితే 7 out of 10 గైస్.
సో దట్స్ ఇట్ అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇట్లాంటి రివ్యూస్ ఇంకా రియాక్షన్స్ మీరు అన్నీ చూడాలనుకుంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.